హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ అయితే మంచిగా స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను. మంచిగా ఇంట్లో ఉన్న వాటితోనే బ్యూటీ ఫేస్ ప్యాక్ అయితే చేశాను. చాలా అంటే చాలా వర్క్ అవుతుందండి. నేను ఏం ఫేస్ ప్యాక్ వేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకు జరుగుతుంది సమ్మర్ కాబట్టి మన ఫేస్ అయితే ఊరికనే ట్యాన్ అవుతూ ఉంటుందండి. స్వెట్ పడుతుంది కదా, ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అలా ట్యాన్ అయినప్పుడు మనమైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేయండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇవి బయటికి వెళ్ళి మనం ఏది తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నీ మన వంటగదిలో దొరుకుతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయితే మనమైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ అయితే నా టీనేజ్ ఏజ్ నుంచి అయితే వాడుతున్నానండి. చాలా ఇయర్స్‌గా వాడుతున్నాను. నాకైతే మంచిగా యూజ్ అవుతుంది. నేనైతే వీక్లీ వన్స్ అయినా వాడతాను. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫేస్ అయితే ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ట్యాన్ అయినప్పుడు నేను వీక్లీ ట్వైస్ అయితే ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. మనం పెద్దగా కొనాల్సిన పనేం లేదు కదా! అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వీక్లీ 2 టైమ్స్ అయితే నేనైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉంటాను. మన ఫేస్ అయితే చాలా బ్రైట్‌గా ట్యాన్ రిమూవ్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనం ఎప్పుడూ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్ అయితే చేపించుకోలేమండి. అక్కడికి వెళ్తే కనీసం మనకు వేలల్లో ఖర్చు అవుతుంది. మనం వేలల్లో ఖర్చు పెట్టే స్తోమత ఉండదు కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్‌గా అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆడవాళ్ళకి అందం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది. కాకపోతే అందరికీ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి దాన్ని ఫేషియల్ చేపించుకునే స్తోమత ఉండదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోని మన స్కిన్‌ని అయితే మంచిగా బ్రైట్‌గా అయితే చేసుకోవచ్చు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి వంటగదే బ్యూటీ పార్లర్ అండి. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఖర్చు చేసే స్తోమత ఉండదు కాబట్టి వంటగదిలోనే అన్నీ దొరుకుతాయి కాబట్టి మనం న్యాచురల్‌గా అయితే మనమైతే స్కిన్ అయితే బ్రైట్‌గా చేసుకోవచ్చు. మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి ట్యాన్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఈ సమ్మర్‌లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫంక్షన్స్ అందుకే వెళ్ళాలి కాబట్టి న్యాచురల్‌గా మన స్కిన్ అయితే బ్రైట్‌గా అయితే చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ఒకటే కాదండి, రకరకాల ఫేస్ ప్యాక్‌లు అయితే చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. చాలా అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తూ ఉంటాను. చాలా బ్రైట్‌గా ఉంటుంది ఫేస్ అయితే. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కాబట్టి మనమైతే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయని అయితే ప్రాబ్లమ్ అయితే లేదండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే మన ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాము. చాలా మన స్కిన్ అయితే బ్రైట్‌గా ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేనైతే ఈరోజు మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తాను. చూసేయండి. ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అందులోకైతే 1 స్పూన్ అయితే శనగపిండి అయితే తీసుకోవాలి. శనగపిండి ఆల్ స్కిన్ టైప్స్‌కి అయితే యూజ్ అవుతుందండి. ఇది టీనేజ్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకైతే ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది. మనకి పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే వరిపిండి అయితే వేసుకోవాలి. వరిపిండి అయితే మన స్కిన్ మీద ఉన్న డార్క్‌నెస్ కానీ, మన స్కిన్ బ్రైట్‌గా మెరిసిపోవడానికి అయితే చాలా వర్క్ అవుతుంది. అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే కాఫీ పొడి అయితే వేసుకోండి. కాఫీ పొడి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అయితే మంచిగా వర్క్ అవుతుందండి. ఈ 3 కూడా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. ఫేస్ ప్యాక్ కోసమైతే వరిపిండి, శనగపిండి, కాఫీ పొడి అయితే సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. తీసుకొని అందులో రోజ్ వాటర్ కానీ, పాలు కానీ, పెరుగు కానీ వేసుకొని అయితే యాడ్ చేసుకొని అయితే మంచిగా థిక్ పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. నాకైతే ఎక్కువగా పెరుగు అయితే పడుతుందండి నా ఫేస్‌కి. అందుకని నేను పెరుగు అయితే వేసుకున్నాను. మనం తగినంత పెరుగు వేసుకొని మంచి థిక్ పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే నేనైతే పేస్ట్ లాగా అయితే మంచిగా కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత నా ఫేస్‌కి అయితే అప్లై అయితే చేసుకుంటాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఫేస్ ప్యాక్ వేసుకునే ముందైతే స్క్రబ్ చేసుకోవాలండి. నా దగ్గర టమాటా అయితే లేదు. నేను ఎక్కువగా టమాటాతో పంచదారతో అయితే స్క్రబ్ చేసుకుంటాను. ఈరోజైతే టమాటా లేదని స్క్రబ్ అయితే చేయలేదండి. స్క్రబ్ చేసుకుంటే మనకి ఫేస్ అయితే చాలా మట్టుకైతే మనకి మురికైతే పోతుంది. పోయిన తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచిగా బ్రైట్‌గా మెరిసిపోతుంది. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికైతే నా ఫేస్‌ని అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. నా ఫేస్ మీద ఎటువంటి క్రీమ్ అయితే లేదండి. ఇప్పుడైతే మనం కలుపుకున్న ఫేస్ ప్యాక్ అయితే ఫేస్‌కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. నా ఫేస్ మీద అయితే పింపుల్స్ అయితే వచ్చినాయండి. అందుకనే నేనైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకు పింపుల్స్ వచ్చినప్పుడల్లా వీక్లీ 2 టైమ్స్ అయితే ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడుతూ ఉంటాను. ఇక్కడైతే నేనైతే ఫేస్ ప్యాక్ అయితే అప్ టు డైరెక్షన్‌లో అయితే ఫేస్ ప్యాక్ అయితే అప్లై అయితే చేస్తున్నాను. ఎప్పుడు కూడా అప్ టు డైరెక్షన్‌లో అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫేస్‌తో పాటు నెక్ కూడా వేసుకోవాలి.
చాలామంది ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటారు కానీ నెక్‌నైతే వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అలా చేయకూడదండి. ఎప్పుడు కూడా మన ఫేస్‌తో పాటు మన నెక్‌ను కూడా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. అప్పుడు ఈవెన్‌గా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే ఫేస్ ప్యాక్ అయితే నెక్‌కి కూడా అప్లై అయితే చేస్తున్నాను. మంచి ఫేస్‌కను, నెక్‌కైతే అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలైతే డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత వాటర్‌తో అయితే వాష్ చేసుకుంటాను. ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే ఫేస్‌కి, నెక్‌కి మంచిగా అప్లై అయితే చేసుకున్నాను కదా! ఇదైతే 15 నిమిషాలైతే డ్రై అవ్వనిస్తాను. డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎటువంటి సోప్ లేకుండా నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎప్పుడైనా మన ఇంట్లో ఫేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకోవాలండి. ఈవినింగ్ టైంలో ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మన స్కిన్‌కి మంచిగా పడుతుంది. ఎందుకంటే ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదా! ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మనకి స్కిన్‌కి మంచిగా పట్టి మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేనైతే ఫేస్‌కి అయితే అప్లై అయితే చేసుకున్నాను. మంచిగా డ్రై అయిందండి. డ్రై అయిన తర్వాత వాటర్‌తో అయితే నార్మల్ వాష్ అయితే చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నా స్కిన్ చూసారా చాలా బ్రైట్‌గా ఉంది. నేను చూపించిన వరిపిండి, శనగపిండి ఫేస్ ప్యాక్ అయితే వీక్లీ ట్వైస్ అయితే వాడండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే చాలా బ్రైట్‌గా ఉందండి. చాలా ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. చూసారు కదా! మీకు వీడియోలో అయితే తెలుస్తుంది. చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా న్యాచురల్ గ్లో అయితే వచ్చిందండి. ఇలా మాత్రం మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మనం ఇంట్లో ఉన్న వాటితోనే మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపించాను కదా! ఈ ఫేస్ ప్యాక్ అయితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా వర్క్ అవుతుందండి. ఇది మాత్రం నాది గ్యారంటీ. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.